హాయ్ టు ఆల్, దిస్ ఈజ్ హోస్ట్ మనోహర్ రాయల్. కెఫే నీలోఫర్ సుప్రీం టీ పొడి సమర్పించు మెగా ఎట్ 70 కార్యక్రమంలో ఈరోజు ముఖ్య అతిథిగా చీఫ్ గెస్ట్గా మనతో అయితే బిగ్ బాస్ ఇనా అయితే మన ప్రోగ్రాంలో వచ్చింది. ఇనాయ తన జర్నీలో చిరంజీవి గారి పాత్ర ఎంత ఉంది, చిరంజీవి గారికి తను చాలా పెద్ద అభిమాని కూడా మనం విన్నాము. అయితే ఈరోజు తన మాటల్లో చిరంజీవి గారి గురించి ఏం చెప్తుంది ఏంటి తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇనాయ గారు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను ఇనాయ గారు. చాలా రోజుల తర్వాత ఎలా ఉందంటే మీ కెరియర్? బిగ్ బాస్ తర్వాత ప్రజెంట్ సినిమాలు కూడా చాలా బిజీ అయిపోయారు. అంటే ఎలా అనిపిస్తుంది అంటే ఈ ప్రజెంట్ మీ కెరియర్? కానీ నా కెరియర్ నిజంగా ఇట్స్ ఆల్ గోయింగ్ గుడ్, జస్ట్ స్టార్టెడ్ అని అనిపిస్తుంది. నేనేం హర్రీ లేను. లైక్ ఇట్స్ స్టార్టెడ్ లైక్ సింపుల్ అండ్ జస్ట్ ఐ బిలీవ్ ఇన్ మై వర్క్, యాక్టింగ్ అవంతా ఇన్స్పిరేషన్ తీసుకుంది మెగాస్టార్. ఆయన దగ్గర నుంచే తీసుకున్నా. సింపుల్ గా చిన్నగా స్టార్ట్ చేసి జస్ట్ హార్డ్ వర్క్ ని నమ్ముకోవడం, తన మీద తను నమ్ముకోవడం, ఎట్లాంటి ఒక సపోర్ట్ లేకుండా, ఎక్కడ లేకుండా, ఎవరు లేకుండా ఆయన ఇండివిజువల్ గా వచ్చి ఇప్పుడు ఆయన ఒక సంస్థగా మారారు. చిరంజీవి ఇస్ నాట్ ఏ ఇండివిజువల్ పర్సన్. ఇప్పుడు చాలా మంది మీలాంటి ఆర్టిస్టులకు కూడా చాలా మంది అంటే ఇండివిజువల్ గా ఏ సపోర్ట్ లేకుండా వచ్చేలా కూడా ఆయన ఇన్స్పిరేషన్. యాక్చువల్ గా ఆయనను చూసుకుంటూ మేము చెయ్యగలమనే ఒక మోటివేషన్ వస్తుంది. చెయ్యొచ్చు, ఏదైనా చెయ్యొచ్చు, సాధించవచ్చు అని చెప్పి ఒక ధైర్యం వస్తుంది. అదైతే ఆయన వల్లనే. అంటే మీరు చిరంజీవి గారి మూవీస్ కానీ అంటే మీరు చూసిన ఫస్ట్ మూవీ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ మూవీ కంటే చెప్పాలంటే హార్ట్ ఫెల్ట్ గా ఒక మూవీ ఉంటుంది కదా, ఏడుపు వచ్చే మూవీ. లైక్ అది ఎప్పటికీ లైఫ్ లో గుర్తుండిపోతుంది. ఏ సినిమా చూసారు మీరు ఫస్ట్ చిరంజీవి గారిది? నాకు చాలా 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 హార్ట్ టచింగ్, హార్ట్ కి దగ్గరలో ఉండే సినిమా నా చిన్నప్పుడు నేను చూసిందే డాడీ. ఓకే. బికాజ్ నేను చిన్నప్పటి నుంచి మా డాడీ నాకు ఇష్టం కాబట్టి డాడీ మూవీలో ఐ లవ్డ్ హిమ్ యాక్చువల్లీ. ఎవరెవరు వెళ్ళారు? అంటే మీ డాడీ తీసుకెళ్లారా మూవీకి? అంటే ఇంట్లోనే చూసాము. అప్పుడు థియేటర్స్కి వెళ్ళలేదు అనుకుంటా, వేరే మూవీస్కి థియేటర్కి వెళ్ళాము. స్టాలిన్కి వేరే మూవీకి వెళ్ళాము. డాడీ మూవీ మాత్రం ఇంట్లో చాలా సార్లు చూసాం, మా డాడీతోనే చూసాను. సో ఇట్స్ లైక్ ఎట్లా అంటే ఆ మూవీ చూస్తుంటే ఆయన చూపించిన ఎక్స్ప్రెషన్స్ అంతా లైక్ ఇట్ ఫెల్ట్ రియల్ అండ్ ఏడుపు వచ్చేసేది. మన ఇంట్లో డాడీతో ఉన్నారా అంటే మన డాడీ కనపడుతూ ఉంటాడు ఆయన పాత్రలో. మా డాడీ కూడా ఆయనలోనే ఉంటారు. ఈ లుక్స్ లైక్ చిరంజీవి గారు. ఓకే. ఆయన యంగేజ్ లో ఐ షో యూ ఫోటో. అంటే మీకు ఎందుకు అంటే చిరంజీవి గారిని ఇప్పుడు అందరూ కూడా చిరంజీవి గారిని అభిమానించి ఇండస్ట్రీకి వచ్చామంటూ ఉంటారు. అంటే మీరు కొత్తగా అంటే ఆయనలో స్పెషల్గా పలానా ఆ క్యారెక్టర్ నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను, లేదంటే ఆయన లైఫ్ జర్నీలో పలానా అంటే ఆయన మంచి చేసే కార్యక్రమాలు అవ్వచ్చు, లేదంటే ఆయన కష్టపడిన తీరవచ్చు, ఇవన్నీ చెప్తూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్స్పైరింగ్గా. మీరు ఇన్స్పైర్ అవుతారు ఆయనలో? ఇప్పుడు ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఇండస్ట్రీలో 4 పిల్లర్స్లా ఉండే చిరంజీవి గారు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. కానీ వీళ్ళందరిలో లేని ఏదో యూనిక్ పాయింట్ ఆయన దగ్గర ఉంటుంది. ఆయన స్టైల్, కామెడీ, టైమింగ్స్, యాక్షన్, ఎమోషన్, నవరసాలు ఉంటాయి. దానికి మించిన పర్ఫార్మెన్స్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ స్వయం కృషి, ఆపద్ బాంధవుడు, ఇలాంటి మూవీస్ అన్ని ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి బ్లూ ప్రింట్. ఆ మూవీస్ చూసి యాక్టింగ్ నేర్చుకొని వచ్చేది, ఇంకా ఏదో స్కూల్కి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. అంత పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఐ రియలీ లవ్ హిస్ పర్ఫార్మెన్స్ అండ్ యాక్టింగ్. తన కష్టాలు అంటే తను నిజంగా హీఈస్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్. ఒక పని రాక్షసుడు చిరంజీవి గారు అంటే పని రాక్షసుడు. ఆయన డాన్స్ చేసి చేసి కాళ్ళన్నీ స్వెల్లింగ్స్ వచ్చి అట్లా వస్తే పవన్ కళ్యాణ్ గారు ఆయనకి అది వెన్న రాసేవారు అని చెప్పి విన్నాం కదా. అంటే ఆయన ఎంత కష్టపడి వచ్చేవాళ్ళు. ఆయన స్టోరీస్ అన్నీ వింటుంటే లిటరలీ మనం ఇప్పుడు పడుతున్న కష్టమే కాదు, ఆయన అంత కష్టపడ్డారు, ఇంకా చెయ్యాలి అని చెప్పి లోపల నుంచి వస్తూ ఉంటుంది నాకైతే. ఈజ్ ఎ ఇన్స్పైరింగ్ గాయ్. ఆయన అందుకే చెప్తున్నా కదా, ఆయన ఒక్క మనిషే కాదు, ఆయన ఒక సంస్థ. ఇప్పుడు చిరంజీవి గారిని మీరు ఎప్పుడైనా కలిసారా? కలిసాను. అంటే కలిసినప్పుడు కానీ చిరంజీవి గారితో ఏం మాట్లాడారు? అంటే ఆయన మీరు కలిసినప్పుడు కానీ అంటే ఎలాంటి ఆ సిచ్యువేషన్ చూసి చెప్తారా? నిజంగా ఆయన కలిసినప్పుడు లైక్ ఆయన చిరంజీవి గారు ఆయన కలుస్తున్నా అంటే ఒక ఫుల్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అండ్ నర్వస్ ఉంది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు, తెలీదు. ఒక ఈవెంట్కి వెళ్ళాము, ఆ ఈవెంట్ని ఆయన రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాను అనమాట. సో అలాగా రిసీవ్ చేసుకున్న ఆయన హీస్ లైక్ వెరీ స్వీట్ అండ్ జెంటిల్. ఒక చాలా మంచిగా మనం ఎప్పుడు చూస్తే ఒక వ్యక్తితో మనం మాట్లాడతాం కదా, అలానే మాట్లాడారు. ఓ మై గాడ్, అసలుకి దట్ డే మై బెస్ట్ డే ఇన్ లైఫ్ అనమాట.
అంటే మీరు స్పెషల్ కొత్తగా ఏదైనా ఆయనతో మాట్లాడడం కానీ మీ ఫ్యాన్స్ అని ఇట్లాంటి కన్వర్షన్ కానీ ఏమైనా జరిగిందా? అంతా జరగలే. నాకుండే నర్వస్నెస్కి అవును. మీ ఫ్యాన్ నేను ఏం మాట్లాడలే, ఆయన చూస్తూ ఉండిపోతున్నా అంతే. ఇంకేం మాట్లాడతా, ఫుల్ ఆఫ్ నర్వస్నెస్లో ఉన్నా. జస్ట్ ఆయన చూస్తే చాలా అనిపించింది. బట్ వెన్ ఎవర్ ఐ సీ హిమ్ ఐ రిమెంబర్ మై డాడ్ అనమాట. కానీ అందరూ వేరేలాగా లైక్ ఫ్యాన్ క్రష్ ఇట్లా అనుకుంటారేమో, బట్ ఐ రిమెంబర్ మై డాడ్ అనమాట. ఆయన సేమ్ అట్లానే ఉంటారు. ఐ షో యూ ఫోటో మా డాడ్ది. ఓ నైస్ నైస్ నైస్. అంటే ఆయన చిరంజీవి గారిని బాగా ఇష్టపడుతూ ఉంటాడా మీ డాడీ కూడా? అంటే సేమ్ చిరంజీవి గారి లుక్, అంటే హెయిర్ స్టైల్ కానీ నాకు అప్పుడు చిరంజీవి గారి లుక్స్ లైక్ ఈ హెయిర్ స్టైల్ అనుకుంటా. అవును. యా. అంటే మీ నాన్నగారు మీ ఫ్యామిలీ అంతా చిరంజీవి గారికి బాగా అభిమానులా? చాలా ఎక్కువగా. ఎందుకంటే నాకు ఇండస్ట్రీ మీద ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది అన్నా కూడా, సో మా డాడ్ యూస్ టు టెల్ లాట్ ఆఫ్ స్టోరీస్ అబౌట్ ఇండస్ట్రీ. చిరంజీవి గారు ఆయన్ని కలిసినప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్, మా డాడీ ఇండస్ట్రీలో వెళ్ళినప్పుడు ఆయన ఎక్స్పీరియన్సెస్, అండ్ హీ టోల్డ్ మీ లాట్ ఆఫ్ స్టోరీస్ అబౌట్ ఇండస్ట్రీ అనమాట. అలా నాకు చిన్నప్పటి నుంచి ఐ స్టార్టెడ్ లవింగ్ సినిమా. ఓకే. సినిమా అంటే ప్రాణం చిన్నప్పటి నుంచి. అది బికాస్ ఆఫ్ మై డాడ్ వల్లనే. మా డాడ్ చాలా ఇష్టం. మా డాడ్ స్టైల్స్ అంతా కూడా చిరంజీవి లానే ఉండేవాళ్ళు, బయటకు వెళ్ళినా అట్లానే అనేవాళ్ళు. అంటే ఇండస్ట్రీకి రావడానికి అంటే మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తి అవ్వచ్చు, లేదంటే ఇండస్ట్రీకి ఎందుకు రావాలి అనుకున్న టైం అంటే ఏం చెప్తారు? అంటే ఎందుకు రావాలి ఇండస్ట్రీలో, నేను ఏదో అవ్వాలి అనుకున్న ఒక థాట్ వచ్చి ఉంటుంది మీకు? మా డాడీ వల్లనే. మా డాడీ చెప్పాను కదా, మా డాడీ లైక్ ఆయన ఒక షూటింగ్కి వెళ్ళారంట చిరంజీవి గారిది. సో ఆ షూట్లో ఏంటి అంటే ఆయనతో ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఆయన్ని చూడడము, అక్కడ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ నాకు చెప్తూ ఉంటే, అండ్ నాకు అలా స్టార్ట్ అయిపోయింది సినిమా అంటే లవ్. చిన్నప్పటి నుంచి స్టోరీస్ మా డాడీ వల్లనే. సో మా డాడీ ఉన్నంత వరకు, నేను ఒక చిన్న విలేజ్ కదా, అక్కడ నుంచి బయటకు వచ్చి హైదరాబాద్కి వచ్చి నేను ఏదో చెయ్యాలనే అంత తెలియదు మనకి, చిన్న విలేజ్ నుంచి. కానీ మా డాడీ చనిపోయిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ వెరీ లోన్లీ అండ్ వెరీ సాడ్ డిప్రెషన్లో వెళ్ళిపోయాను. ఇంకా ఏదైనా చెయ్యాలి మా డాడీ కోసం, ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడు లేకపోతే నేను బతకొద్దని ఫిక్స్ అయ్యాను. సో అట్లాంటప్పుడు మా డాడీని నేను రోజు మళ్ళీ చూసుకునే ఒకే ఒక సిచ్యువేషన్ ఎక్కడ ఉంటుందంటే మూవీస్. బికాజ్ హీ లవ్ మూవీస్, ఐ లవ్ మూవీస్. నేను ఇక్కడ ఉంటే ఐ కెన్ రీకాల్ హిమ్ ఎవ్రీ సింగిల్ డే అనమాట. అందుకు నేను మూవీస్లో ఉన్నా. కానీ మా డాడీకి ఇన్స్పిరేషన్ వచ్చింది చిరంజీవి గారు. యా. కానీ ఇనయ ప్రతి ఒక్కరి లైఫ్లో ఎక్కడో చోట అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అంటే మన హైట్స్ చూస్తాం, లోస్ చూస్తాం. అంటే మీరు డిప్రెషన్గా ఉన్నప్పుడు, అంటే మేము విన్నది అంటే పర్సనల్గా ఇనయ చిరంజీవి గారిని ఎంతో ఆరాధిస్తుంది, గౌరవిస్తుంది. చాలా అంటే నేను కొన్ని వెబ్సైట్లో చూశాను, మీరు పర్సనల్గా కొన్ని ఛానల్స్ కూడా చెప్పడం జరిగింది. అంటే లోలో ఉన్నప్పుడు చిరంజీవి గారి సినిమాలు కానీ, చిరంజీవి గారు ఇన్స్పైర్ స్పీచెస్ కానీ ఇవన్నీ నేను చూసేదాన్ని అన్నారు. అంటే ఏంటి అదే ఒకసారి చెప్పండి మాకు. ఒకటి చెప్పనా, వెనెవర్ ఐ లో అందరూ సాడ్ సాంగ్స్ వింటారేమో, నేను కాదు, నేను చిరంజీవి గారి కామెడీ సీన్స్ పెట్టుకుంటా. వెనెవర్ ఐ మీన్ వెరీ లో సిచ్యువేషన్, అవన్నీ చూసిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ గుడ్, రిలాక్స్ అనమాట. కైండ్ ఆఫ్ ఏంటంటే స్ట్రెస్, టెన్షన్ మనకున్న ఆ టైంలో ఉన్న బాధలన్నీ వెళ్ళిపోయి వీ కెన్ కమ్ బ్యాక్ యాజ్ నార్మల్ పర్సన్ అని అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ ఆయన దాంట్లో ఏదో మ్యాజిక్ ఉంటుంది. హీస్ రియల్లీ కామెడీలో ఆ టైమింగ్ కానీ ఇట్స్ లైక్ రియల్ న్యాచురల్, వెంటనే ఉంటుంది. ఎక్కడ ఆర్టిఫిషియల్ అనిపించదు చిరంజీవి గారి యాక్టింగ్ లో. అది యాక్టింగ్ అనిపించదు. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు ఇండస్ట్రీ వచ్చే వాళ్ళందరికీ ఆయన బ్లూ ప్రింట్, ఆయన మూవీస్ చూసుకుని వస్తే చాలు, యాక్టింగ్ కి కావాల్సినవన్నీ దొరికేస్తాయి. సో నేను ఏదైనా ఎమోషన్ ఏదైనా కావాలి అంటే ఒక మూవీకి లిటరలీ ఒక ఎమోషన్ కావాలి. సో నేను అలాంటి ఎమోషన్ ఎక్కడ దొరుకుతుందా, ఇలాంటి సీన్స్ చూడాలా అని చెప్పి నేను చూస్తుంటే, నేను అప్పుడు చూసింది ఆపద్ బాంధవుడు మూవీ. ఓకే. ఈజ్ అమేజింగ్ యాక్టర్, అమేజింగ్. అసలుకి ఇప్పటివరకు ఎవరు పర్ఫామ్ చేయలేని, అంటే నవరసాలు ఉంటాయి, నవరసాల్లో లేని రసాలు కూడా ఆయన పర్ఫామ్ చేస్తారు. అండ్ దాంట్లో ఆపద్ బాంధవుడు ఇంటర్వెల్ మోనోలాగ్ అసలు ఏ సినిమాకి కూడా పొంతన ఉండదు వినాయ్ గారు. అంటే చిరంజీవి గారి సినిమాలు మనం చూసుకున్నట్లయితే చాలా ఎక్స్పెరిమెంటల్ సినిమాలు స్టార్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ. అసలు ఆయనకి 70 years అంటే డాన్స్ కి ఫ్యాన్ నేనైతే. గ్రేట్. ఆయన డాన్స్ కి ఫ్యాన్. ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ డాన్స్.
చిరంజీవి గారి ఫ్యాన్స్ కావచ్చు, చిరంజీవి గారి కుటుంబ సభ్యులు కావచ్చు, ఈ బర్త్‌డే చిరంజీవి గారికి 70 ఇయర్స్ అంటే అసలు ఆ నంబర్ కూడా చాలామంది ఆయనకి 70 కాదు 30 అని, 25 అని, ఆయన క్యూట్ 22 అని చాలామంది ఫ్యాన్స్ కూడా అంటే కామెంట్స్ పెట్టడం అంటే అప్పుడే చిరంజీవి గారు 70 ఇయర్సా అన్న వాళ్ళు కూడా అంటే చాలామంది ఆశ్చర్యపడుతున్నారు. 70 ఇయర్స్‌లో కూడా ఇంత మంచి డాన్సులు అంటే నీకేమనిపించింది? అంటే ఈయన అంటే మా ప్రోగ్రామే మెగా 70 Yes. చిరంజీవి గారికి 70 ఇయర్స్ మీరు విన్నాక మీకేమనిపించింది? 70 ఇయర్స్ అంటున్నారు కానీ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ హ్మ్. చిరంజీవి అంటే మన హిందూ మైథాలజీ ప్రకారం కూడా 7 చిరంజీవులు ఉంటారు కదా. హ్మ్. మన మెగాస్టార్ చిరంజీవి కొనిదెల 8th, బా! 8వ చిరంజీవి అంటే ఆయన చిరకాలం నిలిచిపోతారు. హ్మ్. ఆయనకి అసలుకి 70 ఈజ్ జస్ట్ నంబర్. 70 అంటే అది ఆయనకి 7 డెకేడ్స్లా లేదు. హ్మ్. అవును. ఆయన అంటే చిరంజీవిలా 8th చిరంజీవిలా నిలిచిపోతారు హ్మ్. అంతే. నేను దానికి మించి ఆయన ఇంక 70 అని నాకు అనిపించట్లే. ఎవరికైనా అనిపిస్తుందా 70 అని ఆయన చూస్తే? అసలు ఆ 70 అన్నా కూడా ఆయన 70 70 అంటే అయినా అలా 100 కనపడదు. అయినా 120 అయినా అట్లనే ఉంటారు. అండ్ దాని తర్వాత కూడా చిరకాలం నిలిచిపోయే అతనే చిరంజీవి. మన తెలుగు అంటే ఎవ్రీవన్ నోస్ తెలుగు మైథాలజీ. అశ్వత్థామ వీళ్ళందరికీ, హనుమాన్ వీళ్ళందరికీ ఉంది కదా. హ్మ్. ఆయన మన చిరంజీవి గ్రేట్. అంతే. హ్మ్. చిరకాలం నిలిచిపోతారు మన గుండెల్లో. కానీ ఒక మెగాస్టార్ చిరంజీవి గారు ఒక శిఖరంలాగా తెలుగు సినిమా అవ్వచ్చు అంటే కొన్ని దశాబ్దాలు ఆయన ఇంకా మెగాస్టార్గా నిలబడడం మనందరికీ తెలిసిందే. అంటే ఇప్పుడు ఈ హీరోలు అంటే ఇప్పుడు జనరేషన్ కూడా ఆయన ఇన్స్పైర్ అయ్యి రీసెంట్గా ధనుష్ గారు కూడా ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టడం కుబేరా ఫంక్షన్లో. ఒక ఆపదలో కష్టంలో ఉన్న ఏ ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఏ సామాన్య మనిషి అవ్వచ్చు, ఆయన అభిమానం అవ్వచ్చు, ఆయన ముందుండే చిరంజీవి గారు అంటే ముందుంటాడు ఆయన ఎప్పుడు కూడా. అలాంటి చిరంజీవి గారికి కొన్ని అంటే ఆయన సినిమాల మీద అవ్వచ్చు, ఆయన వ్యక్తిగతంగా అవ్వచ్చు, కొంతమంది అంటే టార్గెటెడ్గా అంటే చిరంజీవి గారి మీద నెగిటివ్ కామెంట్స్ కానీ సోషల్ మీడియా అవ్వచ్చు, బయట అవ్వచ్చు, ఇలాంటివన్నీ చూసినప్పుడు అంటే ఈయన మీకు పర్సనల్గా అంటే మీరు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటారు. ఎవరైనా ఒక కామెంట్ పెట్టినా కూడా మీరు రిప్లై ఇస్తూ ఉంటారు. నేను చాలా చూశాను కూడా. చిరంజీవి గారి మీద ఆ నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి అవ్వచ్చు, ఆయన మీద నెగిటివ్ క్రియేట్ చేసే వాళ్ళకి కూడా మీరు ఏం చెప్తారు? అంటే మీ సైడ్ ఏం చెప్తారు? నేను నెగిటివ్ చూడలేదు ఆయన గురించి. అంటే జనాలు అంటే చిరంజీవి గారు అంతా ఇప్పుడు ఒక మంచి ఇప్పుడు దేవుళ్ళకు కూడా వన్ సైడ్ ఒక మంచిగా దేవుణ్ణి పోర్ట్రేట్ అవుతే ఇంకొక చోట నెగిటివ్ చేసేవాళ్ళు కానీ అంటే ఎక్కడో చోట కాదు అనే వాళ్ళు కూడా ఉంటారు. ఉంటారు. ఇలాంటి అంటే మీ కంట కూడా పడుతుంటాయి. చిరంజీవి గారి సినిమాల మీద మాట్లాడుతుంటారు, లేదంటే చిరంజీవి గారి ఆయన చేసిన సేవా కార్యక్రమాలు పక్కన పెట్టి అంటే ఆయన ఏదో ఒకటి ప్రొవోక్ చేయాలి, ఆయన ఏదో ఒకటి అనాలి అని చాలామంది కామెంట్స్ కూడా చూస్తుంటాం. దాని మీద మీ రియాక్షన్ ఏంటి? పని పాట లేకుండా తిరుగుతూ ఉంటారు కదా. ఏం చేయాలో అర్థం కాని వాళ్ళు వేరే ఎలాంటి పని లేకుండా ఎట్లాంటివి క్రియేట్ చేస్తారు. ఆయన దేవుడు అండి. ఆయన ఎంతమందికి హెల్ప్ చేశారు, ఎంతమందికి లైఫ్ ఇచ్చారు, ఆయన్ని ఇన్స్పైర్ అయ్యి ఎంతమంది వస్తున్నారు. ఆయన ఒక శిఖరం అంతే. ఆయన్ని ఇట్లాంటి చిన్న చిన్న అల్లాట ఇప్పుడు ఎవరెస్ట్ ఉంది, ఎవరెస్ట్కి చిన్న చిన్న ఫ్లైస్ వెళ్ళి ఏమైనా చేస్తాయా? ఏమైనా జరుగుతుందా ఎవరెస్ట్ శిఖరంకి? ఆయన అంతే ఎవరెస్ట్. ఆ ఎవరెస్ట్కి ఇలా బీస్ ఫ్లైస్ ఇలా వచ్చి ఎన్ని వాళ్ళ ఏం కావు, అవే పోతాయి. ఆయన అక్కడే ఉంటారు. అవును. అంటే ఆయన సినిమాలు కూడా ఆయన చూడని ఇండస్ట్రీ హిట్లు లేవు. ఆయన చూడని 100 డేస్ అవ్వచ్చు, 300 డేస్ అంటే ఆయన చూడని ఎవరికి ఉన్నాయండి హిట్లు లేవు. కానీ చిరంజీవి గారి సినిమాలు గత కొన్ని రోజుల నుంచి చూసుకున్నట్లయితే అంటే ఆయన యాక్టింగ్ అంటే స్టోరీలు సినిమాలు పక్కన పెడితే చిరంజీవి గారి యాక్టింగ్ కానీ చిరంజీవి గారి లేటెస్ట్ హీరోలతో పోటీ పడే తత్వం కానీ ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఆయన సినిమాల మీద కూడా అంటే చిరంజీవి గారి సినిమాలు బాగాలేదని కొంతమంది, ఆయన సినిమాలు ఆడటం లేదని కొంతమంది, ఇలాంటి ఎప్పుడల్లా చూసినప్పుడు కొంచెం బాధపడే అంటే మీకు అనిపించదా? నాకు అసలు ఏం అనిపించదు. ఎందుకంటే ఆయన లెజెండ్. ఆయన కంటే మించిన వాళ్ళు ఎవరిని చూపించలేరు. ఆయన సినిమాలో నెక్స్ట్ లెవెల్. ఆయనకి హిట్కి ఫ్లాప్కి సంబంధం లేదు. హీజ్ అ మెగాస్టార్ అంతే. ఎవరెస్ట్ లాగానే ఆయన ఎప్పుడు అట్లానే నిలిచిపోతారు నా మనసులో, చూసే వాళ్ళ మనసులో, ఆయన అభిమానుల్లో. ఎవరు చిన్న చిన్న వాళ్ళని పట్టించుకోకండి. అసలు వాళ్ళకి అసలు ఏంటి, వాళ్ళకి ఇంటర్వ్యూలో వాళ్ళ గురించి మాట్లాడేది కూడా వేస్ట్ మనం చెప్పాలంటే. ఆ నెగిటివ్ హేటర్స్ వీళ్ళందరూ పనికి మొదలు. ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ దే ఆర్ వేస్ట్. అంటే ఇప్పుడు ఎంత మంచి చేసినా కూడా అంటే మంచి కంటే చెడును చూపించడం కానీ లేదంటే చెడు మాట్లాడుకోవడం కానీ ఒక వ్యక్తి గురించి మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియా ఇప్పుడు చాలా డెవలప్ అయిందంటే ఇప్పుడు ఈ జనరేషన్లో చాలామంది అంటే కొన్ని ఛానల్స్లో అనలిస్టులు కానీ కొంతమంది వ్యక్తులు కానీ అంటే వాళ్ళు ఎవరో కూడా ఎవరికి తెలియదు.
అంటే చిరంజీవి గారిని ఇష్టపడే వ్యక్తులందరూ అంటే అలాంటి వీడియోస్ చూస్తూ కానీ అంటే చిరంజీవి గారు చేసిన మంచి పక్కన పెట్టి ఏదో ఫేమస్ నేను అవ్వడం ఒకటి కోసం చెప్పనా? ఇప్పుడు ఈ కాలంలో ఫేమస్ అవ్వడం అంటే అందరికి ఒక క్రేజ్ అయిపోయింది ఫేమస్ అవ్వాలి అని. పాజిటివ్ గా ఎవడు ఫేమ్ అవుతున్నాడు, ఎవడికి వస్తుంది పాజిటివ్ గా, ఎవడికి ఏం రాదు. పాజిటివ్ గా పెట్టిన వాళ్ళకి, నేను ఇది చేసిన సేవలు చేసిన పాజిటివ్ చేసిన వాళ్ళకి ఏమీ రాదు. ఒక్క మాట నెగిటివ్ గా మాట్లాడినా, ఒక్క బూత్ గొప్ప వ్యక్తి గురించి మాట్లాడితే అయిపోద్దా? వాళ్ళ మైండ్ సెట్ అంతే ఉంది, వాళ్ళు ఎదగట్లేదు. ఒక్క నెగిటివ్ మాట్లాడితే మేము ఎదిగిపోతాము. ఇన్ ద రియాలిటీ వాళ్ళకి అది లేదు. వాళ్ళకి ఒపీనియన్ కూడా ఉండదు. కానీ మేము ఎట్లా వైరల్ అవ్వాలి, ఎట్లా ఫేమస్ అవ్వాలి, ఏం చేయాలి. నెగిటివ్ ఈజ్ ద వెరీ ఈజియెస్ట్ వే టు గెట్ ఫేమ్ దీస్ డేస్. ఈ రీల్స్ ఇవంతా మరీ ఎక్కువ రోజులు ఉండవు. ఒక 1 month 10 months ఎక్స్పైరీ డేట్ జస్ట్ ఒక 5 to 1 week ఉంటుంది. ఈ రోజు ఒకటి వస్తే రేపు ఇంకొకటి వస్తున్నాడు. ఆ టాపిక్ మళ్ళీ గుర్తుండదు ఎవరికి. అవును, వీళ్ళు జస్ట్ టైం పాస్ కి చేస్తారు. నేను చెప్పాను కదా, వాళ్ళకి అస్సలు పని ఉండదు, టైం పాస్ చేయాలి కదా, అందుకే ఇట్లా చేస్తారు. చిరంజీవి గారి సినిమాలో అంటే అప్కమింగ్ సినిమాలో ఆయన వచ్చే సినిమాల్లో కానీ మీకు అవకాశం వచ్చినా లేదంటే మీరు ట్రై చేయడం కానీ అంటే ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వస్తే అంటే మీ ఫీలింగ్ ఏంటి? అలాంటి అవకాశం వస్తే అదే రోజు నాకు ఇంకా నిన్న అసలుకి ఎట్లుంటాను నిన్న అంతే. ఇంకా ఫస్ట్ ఆ మాట వినగానే నేను ఫస్ట్ కళ్ళు తిరిగి పడిపోతుంది. నేను అక్కడ నిజంగా నిలబడలేనేమో. ఇప్పుడు చాలా సినిమాలు చేశారు మీరు, చాలా సినిమాల్లో కూడా యాక్ట్ విత్ హిమ్. రియల్లీ అంటే ఇప్పుడు చిరంజీవి గారితో అంటే ఆయన సినిమాల్లో యాక్ట్ చేయాలని కానీ ట్రై చేయాలి కానీ అంటే మీరు ఎప్పుడు అలాంటి అంటే ముందుకెళ్ళడం కానీ ట్రయల్స్ కానీ ఎప్పుడు చేయలేదా? ట్రయల్స్ అంటే ఒక సినిమాకి జరిగింది, బట్ అంటే లైక్ ట్రయల్స్ అయ్యింది, చేయాల్సిందే, బట్ అది వాళ్ళు స్టోరీని మార్చేస్తారని క్యారెక్టర్ తీసేస్తారు. ఓకే, బట్ ఏదో ఒక రోజు సినిమా చేయాలని అయితే ఉన్నారు చిరంజీవి గారితో స్క్రీన్. నేను చాలా హోప్స్ పెట్టుకున్నా, బట్ తెలుసు కదా ఇంకా నాకు ఏడుపు వస్తుంది. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఆయనతో మూవీ చేద్దామని చెప్పి నేను లైక్ చాలా ఎక్సైటెడ్గా లైక్ చాలా ఫీల్ అయ్యి లైక్ ఇంకా ఏం చెప్పను, నేను ఇంకా మాటలేముంటాయి, నేను అంత అనుకున్నా. బట్ ఆ మూవీ రిజెక్ట్ అయ్యింది నాకు. అంటే ఆడిషన్స్ ఇవన్నీ అయ్యింది. ఓకే, కానీ ఇట్స్ మై బ్యాడ్ లక్ అనుకున్నా. మేబీ గాడ్ గివింగ్ మీ నెక్స్ట్ ద బిగ్ గుడ్ ఆపర్చునిటీ విత్ చిరంజీవి గారు. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రెస్. ఖచ్చితంగా ఆయనతో కూడా మీరు చెయ్యాలి. కానీ మీ ఊరు నుంచి ఇక్కడ దాకా వచ్చిన ఇనాయ అంటే ఎవరికి తెలియని ఒక నార్మల్ ఇనాయ సుల్తాన్ అని ఒక అమ్మాయి హైదరాబాద్కి వచ్చి అక్కడి నుంచి బిగ్ బాస్ దాకా వెళ్ళి ఈరోజు అంటే చిరంజీవి గారి ప్రోగ్రాంలో ఈ ఇంటర్వ్యూలో కూర్చుందంటే ఇక్కడ దాకా రావడానికంటే మీరు ఎంతో టాలెంట్ ఉంటే ఇక్కడ దాకా వచ్చారు. ఇంకా చిరంజీవి గారి సినిమాలో యాక్ట్ చేయాలి అనుకుంటే అంటే మన సంకల్ప బలం ఎంత గట్టిదవుతే ఖచ్చితంగా మనం చేస్తామంటారు చూడండి. ఖచ్చితంగా మీరు అంటే చిరంజీవి గారి సినిమాలో చేస్తారు అనడానికి ఖచ్చితంగా వెయిటింగ్ ఫర్ దట్ డే. యాక్చువల్లీ ఆయన్ని సెట్లో కలవాలి, బయట కలవడం కాదు, ఈవెంట్స్లో కలవడం కాదు. ఈవెంట్స్లో చూసేస్తాను ఆల్రెడీ ఆయన్ని, మాటలు రావట్లే. కానీ ఐ వాంట్ టు మీట్ హిమ్ ఆన్ సెట్స్ అనమాట. ఐ వాంట్ టు వర్క్ విత్ హిమ్. ఆయన లాంటి ఒక మెగాస్టార్, ఆయనతో వర్క్ చేయడం ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్, ఈజీ కాదు. ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. చాలా అదృష్టంగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. చాలా చాలా చాలా. అండ్ ఆ డే, దట్ డే వాజ్ మై బిగ్గెస్ట్ అచీవ్మెంట్ డే అని నా ఫీలింగ్. నేనైతే అదే అనుకుంటున్నా. అది ఐఎమ్ ప్రేయింగ్ టు గాడ్ సూన్ ఐ వాంట్ టు వర్క్ విత్ చిరంజీవి గారు. ఐఎమ్ మేనిఫెస్టింగ్. గాడ్ బ్లెస్ మీ, బ్లెస్ మీ, బ్లెస్ మీ. ఇక్కడే పూజలు చేసేస్తున్నారు దేవుడికి. ఖచ్చితంగా అంటే మీ సంకల్ప బలం ఎంత స్ట్రాంగ్గా మనం అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది. అది అంటే ఏదో గొప్ప విషయం కాదు, కానీ మీరు ఏం అవ్వాలి ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా చిరంజీవి గారితో కూడా సినిమా చేస్తారు మీరు. మేమైతే ఐ హోప్ అనుకుంటున్నాం ఖచ్చితంగా. ఇదే ఇంటర్వ్యూ సాక్షి. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు నేను చేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ ఇస్తా, అప్పుడు సూన్ చేస్తాను నేను చిరంజీవి గారితో. ఈజ్ సో హ్యాండ్సమ్, రైట్? ఓకే, అంటే మీరు రీసెంట్గా చిరంజీవి గారి సినిమాలు అంటే మీరు బాగా రిపీటెడ్గా ఎక్కువసార్లు చూసిన సినిమా ఏదైనా ఉందా? అంటే చిరంజీవి గారిలో ఇష్టమైన డైలాగ్స్ కానీ ఆయన సినిమా రిపీటెడ్గా అంటే నేను ఒక సినిమా చూసాను, మనం అందరూ చూసుంటాము ఫ్యాన్స్ అందరూ, జగదేక వీరుడు అతిలోక సుందరి. ఓకే, వెళ్ళారా రిలీజ్? నేను వెళ్తాను కానీ నేను ఫొటోస్ పోస్ట్ చేయను, అందుకే ఎవరికి తెలియదు. ఐఎమ్ ఎ సీక్రెట్ అడ్మైరర్ ఆఫ్ చిరంజీవి. అంటే చిరంజీవి గారిని అప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేయడం అంటే థియేటర్లో చాలా కలర్ఫుల్గా చిరంజీవి గారు, శ్రీదేవి గారు. ఆ మూవీ చిన్నప్పుడు టీవీలో చూసారు. చిన్నప్పుడు ఇంత టీవీ ఉండేది. అవును, ఇప్పుడు కూడా ఇప్పుడు 80 inches వచ్చినా కూడా 70 mm ఇస్ డిఫరెంట్ కదా. అవును, వావ్. అసలు
వాళ్ళిద్దరు కాంబినేషన్ ఆఫ్ దట్ మూవీ వాస్ అమేజింగ్ మూవీ. నేను ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టాను ఒక మూవీ ఏదైనా ఉందంటే అదే మూవీ. ఓకే, వాళ్ళ పేరు కూడా చాలా బాగుంటుంది కదా చిరంజీవి గారు. కానీ చిరంజీవి గారు కరోనా టైంలో చాలా మందికి హెల్ప్ చేయడం కానీ, అంటే మీ సర్కిల్లో మీ ఫ్రెండ్స్కి కూడా అంటే వాళ్ళకి నిత్యావసర సరుకులు కానీ, కరోనా ఈ పాండమిక్లో కూడా ఆయన చేసిన సేవలు కానీ, బ్లడ్ బ్యాంక్ కానీ. ఆయన ఏం చేస్తారు తెలుసా, ఒక సామెత ఉంది చెప్పనా, ఇప్పుడు మనం రైట్ హ్యాండ్తో సాయం చేస్తే లెఫ్ట్ హ్యాండ్కి తెలియదు అంటారు. చిరంజీవి గారు అదే చేస్తారు. ఆయన చేసింది పబ్లిసిటీ చేసుకోవాలంటే ఈ పాటికి ఆయన ఇండియాలోనే ఒక బిగ్గెస్ట్ లైక్ అవును స్టార్ ఒక ఆయన లైక్ ఆయన అయి ఉంటారు. లైక్ ఇప్పుడు చాలా మంది సేవలు చేసే వాళ్ళ గురించి ఆయన చేసిన దాన్ని పబ్లిసిటీ చేస్తే ఆయన పెద్దగా అయి ఉంటారు. బట్ ఆయనకు అది అవసరం లేదు. ఆయన నేను జనాలకి హెల్ప్ఫుల్గా ఉండాలనుకుంటున్నారు అంతేగాని దాన్ని పబ్లిసిటీ చేసుకోవాలనుకోవట్లేదు. ఎంత గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఆయన. అందుకే చెప్తున్నా ఆయన గ్రేట్ అంతే. బ్లడ్ ఇచ్చారా మీరు బ్లడ్ బ్యాంక్లో? ఆయన నేను చిరంజీవి బ్లడ్ బ్యాంక్కి 2 times వెళ్ళా. 2 times నన్ను వెనక్కి పంపించేస్తారు. ఎందుకు? నాకు బ్లడ్ లేదు, మీరు ఇస్తే మీకే లేదు, మీరేమి ఇస్తారు నాకు. ఓకే, అంటే చెకప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, మనకు ఉన్నప్పుడే తీసుకుంటారు అవన్నీ. నేను 2 times వెళ్ళినప్పుడు కూడా నా బ్లడ్ తక్కువ ఉంది. ఓకే, తక్కువ ఉండి ఎలా ఇస్తారు? తక్కువ ఉంటే తీసుకోరు కదా. నేను బ్లడ్ ఇచ్చే కెపాసిటీలో పాపం నేను చాలా సీరియస్గా ట్రై చేస్తా. ఒకసారి నా బర్త్డేకి ముందు రోజు వెళ్ళాను, ఇంకోసారి న్యూ ఇయర్కి వెళ్ళాను అనమాట. 2 సార్లు నీకు బ్లడ్ లేదమ్మా, టెస్టులు చేస్తారు. అంటే ఇనాయ్ గారు కాదు, మిమ్మల్ని బ్లడ్ ఇవ్వమని ఎవరైనా చెప్పారా? లేదంటే లేదు. అదే నేను బర్త్డేకి ముందు రోజు ఐ జస్ట్ వాంట్ టు గివ్ సంథింగ్ ఫ్రమ్ మై ఓన్ అనమాట. ఇంతమంది ఇన్స్పైర్ చేశారు చిరంజీవి గారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వెళ్ళాను నేను 2 times. నేను అనలకినా అది కూడా ఒక అదృష్టం ఉండాలి బ్లడ్ బ్యాంక్లో. అంటే మన బ్లడ్ 10 మందికి ఉపయోగపడాలి అనుకున్నప్పుడు అంటే ఒక నర్వస్ ఫీల్ అవుతాం ఆ టైంలో. అంటే ఆ సిచ్యువేషన్లో నాకే వేరే వాళ్ళ బ్లడ్ యూజ్ అయ్యే సిచ్యువేషన్. ఓకే, నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఇవ్వండి మీరు చిరంజీవి గారికి. ఇప్పుడు ఐమ్ వెరీ హెల్తీ కదా, నెక్స్ట్ టైం ఐల్ గో. నేను కూడా ఆయనలానే వెళ్ళినా కూడా నేను ఎక్కడ ఫొటోస్ పెట్టను, ఎక్కడ చూపించను, ఎవరికి చెప్పను, ఆయనే ఫాలో అయిపోయా. రైట్ నో అయితే మెగాస్టార్ గారికి అంటే మా ఛానల్ తరపున, ఈ మెగా 70 తరపున ఆయనకి విషెస్ చెప్పండి ఒకసారి మా ఛానల్ తరపున. నేను విషెస్ చెప్పేంత పెద్దదాన్ని కాదు, ఆయన్ని చూస్తూ అభిమానించే ఒక అడ్మైరర్ మాత్రమే. ఆయన చిరంజీవి లాగా చిరకాలం మా అందరి గుండెల్లో ఉండాలి, ఆయన సంతోషంగా ఉండాలి, ఆయన చిరంజీవిలా బతకాలి, మమ్మల్ని అందరినీ హ్యాపీ చేయాలి విత్ హీ స్మైల్. హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. యా రైట్ నో. కానీ ఈయన అంటే మీరు ఇక్కడ దాకా అంటే బిగ్ బాస్ బిఫోరు నేను చాలా దగ్గరగా చూశాను మిమ్మల్ని. అంటే స్ట్రగులింగ్ కానీ, హైదరాబాద్కి వచ్చినప్పుడు డబ్బులు ఉన్నాయా లేవా పక్కన పెడితే అంటే చాలా స్ట్రగుల్స్ నేను చూశాను. నేను కలర్ కొన్ని చూశాను. తర్వాత మీరు కూడా చాలా స్ట్రగుల్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అంటే మీకు ఇండస్ట్రీలో ఎవరైనా హెల్ప్ చేయడం కానీ, అంటే ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో మనం ఎదగలేము నిలబడలేమని వింటూ ఉంటాం. అంటే సింగిల్గా వచ్చి యుద్ధం చేయడం అంటే చాలా కష్టం. అది కాక ఒక అబ్బాయి అంటే ఎలా అయినా సస్టెండ్ అవుతాడు. ఒక అమ్మాయి అవ్వాలి అంటే అది చాలా కష్టంతో కూడుకున్నది. అంటే ఫ్యామిలీ వదిలి ఇంత దూరం వచ్చి అంటే మీకు ఎవరన్నా సపోర్ట్ చేయడం కానీ, లేదంటే బిగ్ బాస్ దాకా మీ జర్నీ ఒక లైన్లో చెప్పాలంటే ఏం చెప్తారు? బిగ్ బాస్ వరకు నా జర్నీ నా స్వయం కృషి అనే చెప్తాను నేను. ఎవరి హెల్ప్ లేదు, ఎవరి హ్యాండ్ లేదు, ఎవరు నన్ను పుష్ ఇచ్చి నువ్వు పైకి ఎదగాలి అని చెప్పి పైకి తీసుకొచ్చిన వాళ్ళు లేదు. కనిపిస్తే తొక్కేద్దామని చెప్పి ఉండే వాళ్ళని నేను చాలా మందిని చూసాను. అండ్ తెలుగు అమ్మాయి అని చెప్పి అనుకొని నన్ను తొక్కేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు సెట్ కారని తీసేసి చాలా ఇన్సల్ట్స్ ఫేస్ చేశాను. ఓకే, బట్ అక్కడ కూడా రోజు ఫస్ట్ 6 months నేను హైదరాబాద్లో 6 months ఎవ్రీ డే ఐ యూస్ టు క్రై. డే అంతా అంటే ఆఫీసెస్కి తిరగాలి, ఈవినింగ్ హాస్టల్స్కి వెళ్ళాలి. ఆ రోజు జరిగిందంతా రీకాల్ చేసుకొని ఐ యూస్ టు క్రై అనమాట. ఇంకా అదే 6 months అదే జరిగింది. 6th month తర్వాత ఇదంతా కాదు, ఎవరు ఏమైనా అనుకోని, ఎవరు ఎలా అయినా ఉండండి, ఏది ఎలాగైనా నేనైతే కష్టపడతా, నేనైతే చేస్తా, నేను ఏదైనా చేస్తా, నేను ఇండస్ట్రీలోనే ఉంటా, నేను ఎక్కడికి వెళ్ళను, ఇదే నా లైఫ్. నేను బయటకు వెళ్ళి నేను చేయడానికి లేదు. ఐ డోంట్ నో ఎనీథింగ్, ఐ కాంట్ డూ ఎనీథింగ్, సో డూ ఆర్ డై అనుకున్నా. దెన్
ఆ డిసిషన్ తర్వాత అంతే, జస్ట్ అంతా ఒక ఫ్లోలో వెళ్ళిపోయింది, లైఫ్ మారిపోయింది. జస్ట్ నన్ను నేను నమ్ముకున్నా. అప్పటి వరకు ఐ డోంట్ హ్యావ్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనమాట. అండ్ దెన్ అప్పుడు నేను నన్ను నమ్ముకున్నా, అంతే జస్ట్ అన్నీ అదే దారిని వెళ్ళిపోయింది. వర్క్స్ వచ్చేస్తూ ఉన్నాయి, షూట్స్ వస్తున్నాయి, మూవీస్ ఓకే అవుతుంది. తర్వాత ఇలా ఇలా అంతా జరిగిపోయింది. ఒక ఫ్లోలో బిగ్ బాస్ వచ్చేసింది, అలా వెళ్ళిపోయాను అంతే. కానీ డిఫరెంట్ మనుషులను చూసారు మీరు, నీ ఫ్రెండ్స్ని చూసారు, హెల్ప్ చేస్తానని మోసం చేసిన వాళ్ళు, అంటే రకరకాల మనుషులు వాళ్ళైతే నేను ఎప్పుడు నమ్మలేదు. హెల్ప్ అంటే చేస్తాను అనే వాళ్ళని మనుషులు చూసింటారు. జస్ట్ అంటే ఓవరాల్గా మనుషుల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు, లైఫ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మనుషులు ఈజ్ అన్ప్రెడిక్టబుల్ ఎవ్రీ టైమ్. హ్యూమన్స్ ఆర్ అన్ప్రెడిక్టబుల్, దే ఆర్ సెల్ఫిష్, ఎవ్రీ వన్ ఆర్ సెల్ఫిష్ అండ్ డోంట్ బిలీవ్ ఎనీ వన్ అనేది నా కాన్సెప్ట్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు నాకు ఫుడ్ కావాలన్నా నేనే తెచ్చుకోవాలి, నేను పడుకోవాలని నేనే పడుకోవాలి, నాకు హెల్త్ బాగాలేకపోతే నేనే చేసుకోవాలి, ఇంకొకరు వచ్చి చూడరు కదా. ఎవ్రీథింగ్ మనమే చేసుకోవాలి. మనకి ఇంకెవరైనా చేస్తున్నారంటే దే హ్యావ్ సమ్ పర్పస్ అండ్ దే హ్యావ్ సమ్ యూజ్, ఏదో ఒక మ్యాటర్ పెట్టుకొని చేస్తారు. అవంతా లేకుండా చేసేది ఒకటే మదర్ని తప్పితే, ఇంకా మదర్ ఫాదర్ వీళ్ళిద్దరిని తప్పితే ఇంకెవరిని మనం నమ్మొద్దు అని చెప్పేది నా కాన్సెప్ట్. కానీ ఒక సెల్ఫ్గా వచ్చారు, సెల్ఫ్గా ఇక్కడ దాకా ఎదగడం అనేది అది మామూలు విషయం కాదు. బట్ చూసే జనాలు కానీ, అంటే ఒక్కసారిగా ఏం లేకుండా హైదరాబాద్కి వచ్చింటాం, కష్టపడి సినిమాలు చేసుకుంటూ వచ్చిన డబ్బులతో ఒక చిన్న ఫ్లాట్, రెంట్, కారు కూడా ఏంటి 10 మందిలో బిగ్ బాస్కి వెళ్ళొచ్చాక నార్మల్గా క్యాబ్స్లో తిరిగితే బాగుండదు, లేదంటే ఒక స్టేటస్ మెయింటైన్ చేయాలని ఈఎంఐలో ₹1,00,000 కట్టిన కారు వస్తుంది ఈ రోజుల్లో. బట్ మీ సోషల్ మీడియాలో మీ ఫొటోస్ కానీ, అంటే మీకు నచ్చినట్టు బతుకుతున్నా కూడా కామెంట్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాం. అంటే ఎక్కువ మంది, అంటే నాట్ యూ, ఎనీ యాక్టర్స్ కానీ, ఎనీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు కానీ, ఎవరైనా ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇంత లగ్జరీ ఏంటి, ఈ కార్లు ఏంటి, ఈ హోమ్ టూర్లు ఏంటి, అంటే ఎక్కువగా మాట్లాడే మాటలు ఇవన్నీ వింటూ ఉంటాం. అవి మీ దాకా కూడా వచ్చింటాయి. వాళ్ళందరికీ ఏ సమాధానం చెప్తారు? అంటే ఇప్పుడు మీరేం ఖాళీ కాదు, సినిమాలు చేసుకుంటున్నారు, ఎంతో కొంత డబ్బులు వస్తున్నాయి, కార్ అనేది ఒక నార్మల్ థింగ్, అందరికీ ఉండేది ఇంట్లో నార్మల్ థింగ్. ఐ డోంట్ హావ్ ఎనీ BMW, Benz, స్పోర్ట్స్ కార్స్, Lamborghini నా దగ్గర. కానీ ఎక్కువ మంది డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? 3 BHK అపార్ట్మెంట్, చిన్నది. ఐఎమ్ లివింగ్ ఇన్ వెరీ సింపుల్, ఒక సింపుల్ లో లైఫ్ ఐఎమ్ లివింగ్. ఐఎమ్ నాట్ ఇన్ హై లెవెల్ రేంజ్. అది మీకు తెలుసు, నాకు తెలుసు. I have EMIs to pay, I have rent to pay, I have maintenance, I have workers to pay. ఇప్పుడు లైక్ మేడ్స్ ఉంటారు వాళ్ళకి. సో I am a middle class person. I am not a high maintenance. Exactly. I look like a high maintenance, but I am a low key person. కానీ ఇలాంటి కామెంట్స్ అన్ని చూసినప్పుడు అంటే వాళ్ళకి సమాధానం ఏం చెప్తారు? అంటే ఎక్కడ ఈ డబ్బులన్నీ, అంటే అంత ఓవర్ నైట్లో, అంటే వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, సినిమాలు ఉన్నాయా ఏంటి? చాలామంది చాలా అవతల వాళ్ళ లైఫ్ని చాలా ఈజీగా తీసి పడేస్తారు. ఎందుకంటే వాళ్ళు వచ్చి మీ ఈఎంఐలు కట్టరు, వాళ్ళు వచ్చి మీ కష్టాలు తీర్చరు, మీ కష్టాలు మీరే తీర్చుకోవాలి, ఇది రియాలిటీ. వాళ్ళందరికీ మీరు ఏ సమాధానం చెప్తారు? వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను. మరీ సమాధానం చెప్పాలంటే, ఎవరొచ్చి మా లైఫ్ని చూడట్లే, మేము ఏం చేస్తున్నాం, ఎలా ఉన్నాం, ఎలా బతుకుతున్నాం అని మీరేం చూడట్లే, మీరేం మాకు పెట్టట్లే కదా, అలాంటి వాళ్ళకి ఎందుకు చెప్పాలి? మీరెవరు మమ్మల్ని అడగడానికి అని అంటాను. అయినా కూడా ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ప్లానింగ్స్, ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ఓన్ వే టు ఎర్న్ మనీ. మనీ ఎర్న్ చేసింది మేము ఇక్కడ ఎంత కష్టపడింది, ఒక ఆర్టిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తున్నాను నేను. మేము చాలా కష్టపడతాం ఇక్కడ, రెస్ట్ ఉండదు, నిద్ర ఉండదు. మేము చాలా కష్టపడి ఎంతంత వర్క్ చేసిన తర్వాత మాకేం కావాలి? ఒక పీస్ ఆఫ్ మైండ్ కావాలి, ఒక రిలాక్సేషన్ కావాలి. సో విల్ ప్లాన్ అ ట్రిప్ టు 3 days 4 days అనమాట. ఆ 3 days 4 daysకి కొంతమంది వెళ్ళి 15 days 20 days 1 month ఉంటారు. మా ఆర్టిస్ట్లకు అంత లేదు. 3 days ప్లాన్ చేసుకో. 3 daysకి ఎంత అవుతుంది మహా అయితే? మేము సంపాదించే దాంట్లో 1,00,000 తీసి పక్కన పెట్టి ట్రిప్కి వెళ్ళాము మనశ్శాంతి కోసం. దానికి ఎట్లా వస్తున్నాయంటే, మేము సంపాదించుకున్న దాంట్లో దాచుకున్నవి మేము వెళ్తాం. వి కాంట్ ఎఫర్డ్ 1 trip ఫర్ అవర్ సెల్ఫ్స్ అనుకుంటున్నారా మీరు? అంటే మీరు దుబాయ్ ట్రిప్స్ కానీ, లైక్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి, అంటే ఇన్స్టాగ్రామ్లో మనం రెగ్యులర్గా మనం ఎక్కడికి వెళ్ళినా మనం పెట్టుకుంటాం, అది మన ఇష్టం. సంపాదించేది ఎందుకు? ఫ్యామిలీతో మీరు హ్యాపీ, పీస్ ఆఫ్ మైండ్, రిలాక్సేషన్, లైక్ చిల్ ఉండాలి. మిగతా అంతా కష్టపడుతున్నాం కదా, అప్పుడంతా అవి గుర్తురావు కదా.
జస్ట్ పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీనెస్, రిలాక్సేషన్. అండ్ ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ హ్యాపీనెస్ వస్తుంది కదా, డోపమైన్ వస్తుంది కదా, దానికోసమే ట్రిప్స్కి వెళ్తా. దానికోసం సంపాదించిన దాంట్లో మేము కూడబెట్టుకొని అట్లా చేసుకొని ఉన్నాం. ఫస్ట్ దీంట్లోనే పెడతాను తీసుకెళ్ళి. నేనైతే నా ట్రావెల్లోనే పెడతా. నాకు ఏం డబ్బులు వచ్చినా, నాకు ఇప్పుడు ఈ మంత్కి నా మెయింటెనెన్స్కి తీసేసి నాకు వాట్ ఎవర్ ఐ గాట్ ఎక్స్ట్రా మనీ, ఐ ప్లాన్ ద ట్రిప్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఓకే, ఇది ప్లాన్ చేస్తే పక్కా సెట్ అయిపోద్ది. అంతే. చిన్న ప్రాణాలు అండి, మేము చిన్న వాళ్ళం అండి. ఏదో ప్లాన్ చేసుకుంటాం, అట్లాగా మొత్తం అరేంజ్ చేసుకుంటాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది అంటే సోషల్ మీడియాని వాడే వాళ్ళు అవ్వచ్చు, జనాలు అవ్వచ్చు, వాళ్ళ లైఫ్ని పక్కన పెడితే అంటే వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఎలా ముందుకెళ్ళాలి పక్కన పెట్టి, అంటే సెలబ్రిటీ లైఫ్స్ కానీ, అంటే ఇప్పుడు బిగ్ బాస్ వాళ్ళు అవ్వచ్చు, లేదంటే చిన్న చిన్న ఆర్టిస్టులు అవ్వచ్చు, వీళ్ళందరి మీద అంటే నాటే అంటే మీ మీద కామెంట్లు అని కాదు, చాలామంది కామెంట్లు వస్తూ ఉంటాయి. కొంతమంది ఫేస్ చేయలేరు, కొంతమంది మీలాగా బయట మాట్లాడతారు, కొంతమంది పట్టించుకోరు. అంటే మీరన్నా మాట్లాడతారు, లేదంటే మీరు పట్టించుకొని అంటున్నారు. కానీ అలాంటి వాళ్ళందరినీ అంటే వాళ్ళు ఇలాంటి కామెంట్స్ రాకుండా ఇంకా ఆపలేరా వచ్చే రోజుల్లో? వాళ్ళు అసలు ఆపలేరు అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్స్ చేసే వాళ్ళకి దే డోంట్ హ్యావ్ దేర్ ఓన్ ఐడి. ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ చేసే వాళ్ళని వెళ్ళి చూడండి, దే కాంట్ షో దేర్ ఫేసెస్. దే ఆర్ నాట్ రియల్ పర్సన్స్, దే ఆర్ సైకోపాత్స్. లైక్ 9 to 5 జాబ్స్లో బిజీగా ఉండి, కొంతమంది సంపాదించినా కూడా అక్కడ సాటిస్ఫాక్షన్ లేకుండా, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉండి సొసైటీ నుంచి ఫ్రస్ట్రేట్ అయిపోతారు కదా. అట్లాంటి వాళ్ళు ఒక సెకండ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని వచ్చి కామెంట్స్ చేస్తారు. దే ఆర్ ద సైకోపాత్స్. ఐ డోంట్ బిలీవ్ వీ కాంట్ కంట్రోల్ దెమ్, సో వీ హ్యావ్ టు లీవ్ దెమ్. మీరు ఏమైనా చేసుకొని మాకు ఫరక్ పడదంటే వాళ్ళు చెప్పిన దానికి వాల్యూ ఉండదు కదా. మనం దాన్ని సీరియస్గా తీసుకుంటే, అలా చెప్పారు, అలా ఉండకూడదు, ఎందుకు? వై ఆర్ వి గివింగ్ దెమ్ ద ప్రియారిటీ టు షో ద వరల్డ్? వీళ్ళు బ్యాడ్ కామెంట్స్ చేస్తారు, జస్ట్ లీవ్ దెమ్, డోంట్ కేర్, అంతే అంట నేనైతే. నువ్వు కూడా ఇప్పుడు వస్తుంది ఇదే, దీన్ని కూడా డోంట్ కేర్. అంటే ఇనాయ్ గారు ఫైనల్లీ అంటే ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే అమ్మాయిలు అవ్వచ్చు, అంటే లేదంటే కొత్తగా వచ్చే ఆర్టిస్టులు అవ్వచ్చు, వాళ్ళందరికీ అంటే మీరు ఏం చెప్తారు? అంటే కొంతమంది ఇండస్ట్రీ అంటే బయట నుంచి చూసే వాళ్ళకు ఇండస్ట్రీ ఒక నెగిటివ్ వేలో చూడడం కానీ, అంటే ఇందులో పాజిటివ్గా ఇండివిజువల్గా సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్ పక్కన పెడితే అవి చూడకుండా ఎక్కువగా నెగిటివిటీ చూస్తూ ఉంటారు. అండ్ ఇండస్ట్రీకి రావాలంటేనే భయపడే స్థితుల్ని కొంతమంది అయితే ఈ పరిస్థితులు అయితే చూస్తున్నారు. కానీ మీరేం చెప్తారు కొత్తగా వచ్చే వాళ్ళకి? నిజంగా చెప్పాలి అంటే చిరంజీవి గారి లైఫ్ని ఒకసారి ఫస్ట్ నుంచి స్టడీ చేస్తే ఎవరికి లైక్ బ్యాక్ స్టెప్ అయ్యాలని అనిపించదు. అంతే అంట నేను. ఆయన లైఫ్ మనకి ఒక బ్లూ ప్రింట్లో మనం చదువుకొని రావచ్చు. ఎందుకంటే ఆయనకి ఎవరున్నారండి ఫస్ట్ లెవెన్కి వచ్చినప్పుడు? ఆయనకి ఎవరైనా ఉన్నారా? లేదు కదా. ఆయన తాను నమ్ముకున్నారు, తన వర్క్ని నమ్ముకున్నారు. అదే ఈరోజు ఆయన్ని అక్కడి వరకు తీసుకెళ్ళింది. అండ్ దాంతోపాటు ఆయన హీఈస్ అ వెరీ చార్మింగ్ పర్సన్, అట్రాక్టివ్ పర్సన్. అది అందరికీ ఉండదులేండి. గ్రేట్ అండి ఇనాయ్ గారు. అంటే నిజంగా మెగా ఎట్ 70లో అంటే ఒక స్పెషల్ ప్రోగ్రాంలో మీరు గెస్ట్గా రావడం, చిరంజీవి గారి గురించి అంటే మీరు కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మీ లైఫ్ జర్నీ కూడా అంటే ఒక్కరిగా వచ్చారు, ఒక్కరిగా నిలబడినారు, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, నిద్ర లేని రాత్రులు, తిండి లేని రోజులు, ఇవన్నీ కూడా మీ పర్సనల్ లైఫ్లో చాలా చూశారు. మీ లైఫ్ ఇంతవరకు ఎదగడానికి కారణం చిరంజీవి గారు, ఒక ఇన్స్పిరేషన్గా ఆయన్ని ఇన్స్పైర్ అయ్యి వచ్చాము అని కూడా మీరు చెప్పడం కూడా నిజంగా గ్రేట్ అండి. ముందు మీరు మరిన్ని అంటే సినిమాలు చేయాలి, చిరంజీవి గారితో కూడా యాక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇనాయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అదైతే ఫాస్ట్గా అయిపోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. 100% వర్క్ చేయాలి. నాకు తెలిసి అంటే ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు అక్కడ దాకా ఖచ్చితంగా వెళ్తారు, చిరంజీవి గారితో కూడా సినిమా చేస్తారని కూడా మేము మనస్ఫూర్తిగా నమ్ముతూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చూసారుగా, అయితే ఈరోజు ఇనాయా సుల్తానా మన గెస్ట్ అయితే చిరంజీవి గారి గురించి చాలా గొప్పగా తన లైఫ్ జర్నీలో చిరంజీవి గారు ఎంత ఇన్స్పైర్ చేశారు తన జర్నీని అని కూడా తను చెప్పడం జరిగింది. ఇలాగే నెక్స్ట్ ఇంకో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ హోస్ట్ మనోహర్ రాయల్ సైనింగ్ ఆఫ్.